యేసు ప్రభువుని మాట్లాడతాడు, నీ పాపాలు ఒప్పుకో, ప్రార్థన చేసుకో అని పాస్టర్ గారు చెప్తే చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, మాట్లాడిన ఆయన అని బైబిల్ తెరిచి నా ఏలు ఒక వాక్యం మీద పెట్టా. నాకు కరెక్ట్గా ఏ వాక్యం మీద నా కన్ను పడిందంటే, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. ఓబద్యా గ్రంథంలో ఉంది ఆ మాట. ఓబద్యా ఒక అధ్యాయం ఉంటుంది బైబిల్లో. అప్పటికి బైబిల్ నాకు తెలీదు, బైబిల్ చదవలేదు అప్పుడే యేసుప్రభు దగ్గరికి వస్తున్నా. ఒక 2 నెల అయింది. అప్పుడు కరెక్ట్గా ఆడ పెడితే దేవుడు కరెక్ట్గా మాట్లాడాడు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. అమ్మయ్య మాట్లాడాడు. బైబిల్ మూసేసి బైబిల్ సంకలు పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ పాస్టర్ గారు, ఏం బాబు దేవుడు మాట్లాడేదాకా ప్రార్థన చేస్తున్నావు కదా, మాట్లాడా అంటే మాట్లాడాడండి అన్నాను. మరి వెళ్ళిపోతున్నావేంటి? అదే మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడాడు? నేను బొత్తిగా చెడిపోయినట్టండి, ఇంక చెడిపోయినాడు, ఇంక అలాగే చెడిపోతాను, ఇంకేం చేయమంటారు, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఏంటండి? ఇంక చెడిపోయినాను, అలాగే చెడిపోతాను, ఇంక నేను సినిమాలు, సిగరెట్లు, ఈ లోకం, పాపం, ఇంకేం చేస్తాం, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. అప్పుడు ఆ కోపం వచ్చింది, కానీ ఇప్పుడు అర్థమవుతుంది, బుద్ధి లేనాడా అన్నాడు. ఏంటంటే, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకో, డాక్టర్ గారు నిన్ను పరిశీలించి నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పారనుకో, సరేనండి అయ్యా వస్తాను అయ్య గారు అని వెళ్ళిపోతావా? క్యాన్సరా? అయ్య బాబోయ్ ఏం చేయాలి అయ్య గారు? అయ్య బాబోయ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అయిపోయారు. అయ్య బాబోయ్ ఏం టెస్టులు చెప్పండి అయ్య గారు, ఏం మందులు చేయండి అయిపోయారు అయ్యగారు బతికించండి అయ్య గారు, నాకు బయటపడే మార్గం చెప్పండి అయ్య గారు అంటావా లేదా? అంటావా? థ్యాంక్స్ డాక్టర్ గారు, అయితే వస్తాను, క్యాన్సర్ కదా చచ్చిపోతాను, నేను పోతున్నాను అని వెళ్ళిపోలేదా? అలాగే దేవుడు నీ హృదయ స్థితిని చెప్పాడు. నువ్వు దేవుని దగ్గర నీ హృదయ స్థితిని ఒప్పుకో. దేవుడు నీ స్థితి చెప్పాడు. నిన్ను మార్చను అని చెప్పలేదు, మార్చబడవు అని చెప్పలేదు, నీకు కొరత హృదయం ఇవ్వను అని చెప్పలేదు. కాబట్టి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయి. నిద్ర వస్తుందండి నాకు అన్నాడు. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి. 12 అయిపోయింది అప్పటికి. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి, నడుస్తూ ప్రార్థన చేయమన్నాడు. ఆలయంలో కాకినాడలో నేను ఒక్కడే ఉన్నాను. ఈ మూల నుంచి ఆ మూలకి వరకు నడుస్తూ. అంత విశ్వాసం లేదు నాకు అప్పుడు, కొత్త కదా, ప్రార్థన రాదు. ఏసయ్యా నాయన, నాయన ఏసయ్యా, ఏసయ్యా నాయన, నాయన ఏసయ్యా, నీ చిత్తమైతే నన్ను మార్చుకోయా, నీ చిత్తమైతే నా చెడుతనం తీసేయనాయనా, నేను చెడిపోయానన్నావు కదా, మా నాన్నేమో నన్ను సేవ చేయమంటున్నాడు, నేను ప్రథంపలం అంటున్నాడు, నాకేమో లోకంలో గొప్పని అయిపోవాలని ఉంది, నీ చిత్తమేదో నాకు చేయి నాయన అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మూలన యేసుక్రీస్తు సెలవులో వేలాడుతున్న దృశ్యం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. కట్టుకథ కాదు, కళ కాదు, కళ్ళు తెరుచుకొనే ఉన్నాను నేను. తలక్కున సిలువ దృశ్యం నా ముందు ప్రత్యక్షమైంది. అందుకే కల్వరి అంటే నాకు ఇష్టం. ఆ 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు, ఆ రోజు నేను మర్చిపోలేను. ఆ రోజు నా బండగుండె బద్దలయ్యింది, నేను మోకాళ్ళ మీద పడిపోయాను. ఆ రాత్రి కన్నీటితో తెల్లవారి 8:30 దాకా నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తెల్లవారి కళ్ళు తెరిచేటప్పటికి నాకేంటో ఆకాశానికి భూమికి ఎవరో రంగులు వేసినట్టు, చెట్లన్నిటికీ ఎవరో రంగులు వేసినట్లు, రోడ్లన్నిటికీ ఏదో పెయింట్ వేసినట్టు, ఎంతో పక్షులన్నీ ఎంతో ఉన్నట్టు, నేను సైకిల్ ఎక్కి తొక్కుని మా ఇంటికి వెళ్తుంటే సైకిల్ మీద తొక్కుతుంటే ఎంతో ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టు రాకెట్లాగా ఒక తేలికైన అనుభవం. అదే రక్షణానందం అంటారు. అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది, కానీ చెబితే వివరించరు. ఈ రోజున ఎవరు రక్షణ సాక్ష్యాలు చెప్పడం లేదండి. మైకు పట్టుకున్నారంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు అని ఏంటేంటో చెబుతున్నారు. కానీ నా పాపముల నుండి యేసు ప్రభు నన్ను విడిపించాడు. నేను వ్యభిచారిగా ఉన్నాను, ఈ రోజున పరిశుద్ధపరచబడ్డాను. నేను తాగుబోతుగా ఉన్నాను, ఈ రోజు నేను విడిచిపెట్టాను. ఒకవేళ చెప్తారు, ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగానే నా తాగుడు విడిచిపెట్టేశాను హల్లెలూయా అంటాడు. అంతే. ఎప్పుడు విడిచిపెట్టాడు? కోటంలో విడిచిపెట్టాడు. ఇంటికి వెళ్ళినట్టునే ఒకవేళ ఈ రాత్రి నిద్రొచ్చి పడుకుంటాడు, తెల్లారిన వెంటనే మళ్ళీ సారాయి దుకాణమే. ఏంటంటే చాలామంది తాగుబోతులు చెప్తుంటారు, మానేశానండి అయ్యగారు. ఎప్పటి నుంచి మానావు? ఇవాళ నుంచి మానానంటాడు. మళ్ళీ వారం రోజులకు అడిగితే ఎప్పటి నుంచి మానావు? ఇవాళ నుంచి మానానంట. ఇదేంటి? ఏంటండి? నిజమైన రక్షణ ఒక్కసారి మారు మనసు పొందితే నీ స్వభావం మారిపోద్ది. కాబట్టి నువ్వు ఎంతగా ప్రేమించిన పాపమైనది, వ్యభిచారమైన, త్రాగుడైన, జూదమైన, కోపమైన, ద్వేషమైన, అసూయైన, పాతాదాము స్వభావం ఏదైనా నీవు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నూతనమైన స్వభావాన్ని నీవు కలిగి ఉంటావు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నిజంగా మారు మనసు పొందారా? మీరు శోధనలో పడిపోయి ఉన్నారా? శోధన జయించుచూ ముందుకు సాగుతున్నారా? ప్రతిరోజు శోధన జయిస్తూ ముందుకు సాగాలి. ఏమంటే క్రైస్తవ జీవితం కూడా అంతే. అనుదినము ఒక్కొక్క శోధన మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడే పరిపూర్ణులమవుతాం, పరిశుద్ధులమవుతాం.
ఈ రోజున ఎక్కడో ఒక చోట పడిపోయి ఉన్నారు. 10th క్లాస్ 10 సంవత్సరాలు చదివేవాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఎక్కడొద్దంటే, నేను అన్నీ జయించానండి, ఇది ఒక్కటి మానలేకపోతున్నాను అన్నాడు ఒక ఆయన. ఏంటయ్యా అదంటే సిగరెట్ అంట. ఎంత ఉంటుందంటే 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలు సిగరెట్టు 6 అడుగుల మనిషికి ముక్కుకు బట్టి ప్రభుత్వం వారు ధూమపానం చేయకూడదు అని చెప్పినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, బాత్రూంలోకి వెళ్ళినా తాగాల్సిందే. టైం అయిందంటే మనతో మాట్లాడుతున్నట్టే మాయమవుతాడు. గుప్పున 2 గుప్పులు లాక్కొని వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. ఇక్కడ ఎవరన్నా పొగ త్రాగేవారు ఉంటే దయచేసి ఈ రోజున మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్న ప్రభువు మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఒక దైవజనుడు అన్నాడు, తినటానికి నోరు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, చూస్తానికి కళ్ళు ఇచ్చాడు, వాసన చూడటానికి ముక్కు ఇచ్చాడు. పొగ త్రాగడం కూడా మనుషుడికి అవసరమైతే నెత్తి మీద చిమ్నీ ఇచ్చేవాడంట. ఇక్కడి నుంచి తాగుతుంటే ఇక్కడ గుప్పు అని రైలు ఇంజిన్ పోతుంది. అది మనుషుడికి అవసరం లేదు. అసలు పొగ తాగినోడికి పొగ వెళ్ళి లోపల ఉంటుందా? మాట్లాడేంటండి, లోపల ఎట్ట తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ముక్కులోంచి చెవులోంచి బయటకు వచ్చేస్తుంది. అది లోపల పట్టదో, అది ఇమడదో. నువ్వు మంచిలు తాగావు అనుకో, మళ్ళీ ముక్కులోంచి చెవులోంచి కారిపోద్దా? మళ్ళీ అన్నం తిన్నావు అనుకో, ముక్కులోంచి చెవులు మెతుకులు పడిపోతాయా? అవన్నీ మనకు అవసరం, కానీ పొగ త్రాగటం అవసరం లేదు. కానీ ఈ రోజున అనేకులు పొగ త్రాగడానికి, ఆ పొగ త్రాగేది ఇప్పుడు మానేసి పాన్ పరాక్ అంట, హాల్స్ అంట, ఏంటో పేరు హాన్స్ అంట, అదేదో పొగాకు ప్రోడక్ట్స్ తోటి నోట్లో పెట్టుకొని ఎంతమంది ఈ రోజున అల్సర్స్ తెచ్చుకుంటున్నారు, క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు. నీ రక్తం చెడిపోతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది. శోధింపడినప్పుడు అమ్మాయి శోధించిందని నన్నేం చేయమంటారు అంటాడు ఒక అబ్బాయి. ఆ అమ్మాయి శోధించండి, నన్నేం చేయమంటారు? ఆ అమ్మాయి శోధించి కాబట్టి నేను శోధనలో పడిపోయానండి. యోసేపును కూడా శోధించిందండి, యజమానురాలు శోధించింది. యోసేపును అంత అరేంజ్ చేసింది, తన ఇంటి యజమాని ఎక్కడికో పంపించేసింది, తోటి పనివారిని అందరిని పంపించేసింది, ఇంట్లో ఎవరు లేకుండా చూసింది. యోసేపును అంగి పట్టుకుంది, నాతో సైనించు, ఇంట్లో ఎవరు లేరు, నన్నేం చేయమంటావు అన్నాడా? ఛీ, దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలాగూ చేయుదును? నీవు నా యజమానురాలు భార్యవి, నా తల్లితో సమానము అని జారత్వము నుండి దూరముగా పారిపోవుడి అన్న మాట అక్షరాల ఆమె చేతిలో నుంచి విదిలించుకొని పారిపోయాడు. వాళ్ళ పాపమును విడిచి పారిపోయే వారి కంటే పాపము వైపు పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యవనుడా, యవన సహోదరి, నీ కన్యత్వము ఎంత విలువైనదో, నీ పరిశుద్ధత, నీ దేహము ఎంత పరిశుద్ధమైనదో నీవు గుర్తించిన రోజు నీవు ధన్యుడవుతావు. నీ బలమును అన్య స్త్రీలకు ఇవ్వద్దు. నీ శరీరాన్ని వేశ్యలతో అపవిత్రపరచుకోవద్దు. ఒక ఊరిలో మీటింగ్ జరుగుతుంటే 2 ఆజానుబాహులు, చాలా ఎత్తైన మనుషులు, చాలా మర్యాదస్తుల్లా కనబడుతున్నారు. వారు కన్నీటితో వచ్చి ప్రార్థనకు వచ్చి నా దగ్గర నిలబడ్డారు. అయ్యో మీతో పర్సనల్గా మాట్లాడాలి, ఒక చిన్న మాట అంటే పక్కకు తీసుకెళ్ళి ఏంటని అడిగితే, మేమిద్దరము అన్నదమ్ములం అండి, మా ఇంట్లో మేమిద్దరం ప్రభువుని నమ్ముకున్నాం, మా ఇద్దరికి సరైనటువంటి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దొరకలేదని మేము వివాహాలు చేసుకోలేదు, మా వివాహాల విషయం ఎవరు పట్టించుకోలేదు, అయినప్పటికీ మేము నిక్కచ్చిగా బతికాం, మా యవ్వన కాలం అంతా నిక్కచ్చిగా బతికాం. ఇప్పుడు మాకు ఇంచుమించు 57-58 సంవత్సరాలు వయసు వచ్చింది. ఇప్పటి వరకు మేము ఏ స్త్రీని ముట్టలేదు. మొన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బలవంతం చేస్తే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడండి, ఒక్కసారి వెళ్ళాడండి. మొన్న టెస్ట్కి వెళ్తే మా అన్నకు ఎయిడ్స్ ఉందని డయాగ్నోస్ చేశారండి. మేము తలెత్తుకోలేకపోతున్నాం, ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం. కుమిలిపోతున్నాడు మా అన్న, ఆయన చూసి నేను కుమిలిపోతున్నాను. మాకు దిక్కుందా, మాకు గతి ఉందా? ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉన్నాం, ఈ చిన్న శోధనకి లోటు ఇచ్చి అందులో పడిపోయాడు. దానివల్ల జీవితకాలం అంతా, భవిష్యత్ అంతా ఒక పక్క సాంఘికంగా, ఒక పక్క శారీరకంగా, ఒక పక్క మానసికంగా కృంగిపోతున్నాం. ఎంతమంది వేశ్య ఇల్లు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దాని ఇంటి మెట్టులు పాతాళానికి మార్గమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎంతమంది ఈ రోజున, ఒకప్పుడు ముంబాయి లాంటి పట్టణాల్లో ఉండేవారండి, అమెరికా లాంటి దేశాల్లో ఉండేవారు. ఇవాళ మన భారతదేశంలో పల్లెటూర్లకు వెళితే ఎంతమంది ఎయిడ్స్ రోగులని చెప్తూ వస్తున్నారు. ఒక భార్య భర్తలు ప్రసంగం అయినంటనే అందరికంటే ముందు లైన్లోకి వచ్చారు, కన్నీటితో నిలబడి ఉన్నారు. ఏంటయ్యా, కొత్తగా పెళ్ళయిందండి, మాకు 8 నెలలు అయిందండి పెళ్ళయ్యి. మరి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి
మేము పరీక్షించుకుంటే మాకిద్దరికి ఎయిడ్స్ ఉందని తెలిసిందండి. ఎలా వచ్చిందో తెలియదు కానీ యవ్వన దంపతులు ఇద్దరికి ఎయిడ్స్ అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నారు. మీరు పశ్చాత్తాపడండి, మీ పాపములు ఒప్పుకోనండి. మిమ్మల్ని తప్పించగలిగిన నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పాను. ఈ రోజున అనేక మంది ఎయిడ్స్ రోగిగ్రస్తులను కూడా ప్రభువు స్వస్థపరుస్తున్నాడు. వారు పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, వాళ్ళు మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రక్తంలో ఎటువంటి దోషం లేదని డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నిజంగా జరుగుతుంది. ఇంకొక అమ్మాయి వచ్చింది ఏడుస్తూ, నాకు పెళ్ళయిందండి, నాకు గర్భవతిని అయ్యాను, టెస్ట్కి వెళ్ళాను. టెస్ట్కి వెళ్తే నాకు ఎయిడ్స్ ఉందని చెప్పారు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అత్తమామలు వదిలేసి వెళ్ళారు, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా కడుపులో బిడ్డ ఉంది, నాకు ఈ రోగం ఉంది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని కన్నీటితో ఏడుస్తుంటే భయంకరమైన వేదన, బాధ కలిగింది. ఎవరి వలన ఎందువలన చిన్న శోధనలో పడ్డప్పుడు, ఒక్క అల్పకాల పాప భోగమునకు చోటిచ్చినప్పుడు ఎంత భయంకరమైన వ్యాధులకు ఈ రోజున యవ్వనస్తులు, కుటుంబీకులు, అమాయకమైన భార్యకు ఒక పురుషుడు తను ఇష్టం వచ్చినట్టు జీవించి తన అపవిత్రతను అంటించుకొని రోగాలు తెచ్చి తన భార్యకు కట్టుకున్న భార్యకు అంటించి కుటుంబం అంతటిని వేదన పాలు చేస్తున్నాడు. పుట్టిన బిడ్డలకు వేదన తీసుకొస్తున్నారు. ఎంతోమంది చిన్న బిడ్డలను తీసుకొస్తుంటారు నా దగ్గర. ఇద్దరు బిడ్డలకి ఎయిడ్స్ ఉందని చెప్పారయ్యా అంటే, ఆ బిడ్డల ముఖం చూస్తే ఎందుకు ఈ తల్లిదండ్రుల దోషం ఈ బిడ్డల మీదకి ఎందుకు అనుమతించావయ్యా అని వేదన కలుగుతూ ఉంది. ఈ రోజున ఎంత చులకనగా మీరు ఎంచుతున్నారు. శోధనలో పడకండి అంటే, పాపంలో పడకండి అంటే, అల్పకాల అట్రాక్షన్స్కి, అల్పకాల శోధనలకు, స్నేహితుల ప్రభావానికి, పరిస్థితుల ప్రభావానికి లొంగొద్దు. జాగ్రత్తము నుండి దూరముగా పారిపో. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది, కానీ జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాడి ఒడి కాలకుండునా, ఆ ప్రకారమే తన పొరుగువాని భార్యను కూడువారు నాశనమగును అని ఏనాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వారు కూడా వ్యభిచారపు జీవితాలు జీవించటం, ఎవరికీ తెలియదు అనుకునటం, ఏదో రోజు పాపంలో పట్టబడి దోషాలతో కృంగిపోయి కన్నీటితో రోధించటం చూస్తూ ఉన్నాం. అట్టివారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే నిన్ను విడిపించటానికి దావీదన్నాడు, జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేపాడు, బండ మీద నా పాదాలు స్థిరపరిచాడు అన్న ప్రభు నిన్ను స్థిరపరచడానికి, నీ శోధనలో నుండి నేను తప్పించి నిన్ను రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇది శోధనకరమైన లోకం, ఇది శోధనకరమైన శరీరం. సాతాను శోధకుడైన సాతాను లోకాధికారిగా ఉన్నాడు కాబట్టి ఏదో రీతిగా యేసు కొరకు బ్రతకాలన్న అనుకున్న వాడిని సాతాను శోధిస్తూనే ఉంటాడు. కానీ శోధన జయించువాడు ధన్యుడు. రక్షించబడ్డాము, విశ్వాసులుగా ఉన్నాము, బాప్తిసం పొందాము, మందిరాలకు వెళ్తున్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నామనే వారిని ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నిలుచున్నానని అనుకునే నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో, ఎందుకంటే ప్రభువు త్వరలో రాబోతూ ఉన్నాడు. లూకా సువార్త 21:34. మీ హృదయం ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు విరివచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మీరు మత్తు వలన, తిండి వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున, యేసు ప్రభువుని నమ్ముకున్న వారులారా, క్రైస్తవులారా అంటే నాకు ఇష్టం లేదు. క్రైస్తవుడు అనే మాటకి అర్థం లేదు ఈ రోజున. అదొక కులమో మతమో అనుకుంటున్నారు మనుషులు. యేసును బోలే జీవించేవాడు క్రైస్తవుడు.
మళ్ళీ ఇందులో నిజ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, బోళీ క్రైస్తవులు, చచ్చిన క్రైస్తవులు, బతికిన క్రైస్తవులు, ఇంకా మన దేశంలో చెప్పుకుంటారు కమ్మ క్రైస్తవులు, నాయుడు క్రైస్తవులు అని కులం వెనకాల తోకలాగా పెట్టుకుంటారు. అక్కర్లా. యేసు ప్రభువుని నమ్మినవాడు క్రైస్తవుడు. ఇందులో నిజ అబద్ధం అనేది లేదు. యేసు ప్రభు నిజంగా నమ్మేవాడు, యేసు ప్రభులా జీవించేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఓరక పేరు పెట్టుకున్న మొలనే దేవుడు అన్నాడు, మీ నిమిత్తమే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషణ పాలవుతుందని. ఈ రోజున యేసు ప్రభు నమ్మేను అనుకున్నవారు మత్తుగా ఉన్నారంట, మందంగా ఉన్నారంట. మొన్న తిన్న పాము ఉంటుంది చూడండి, బురద పాము ఎట్టుంటుంది అది? ఫుల్గా మట్టి తింటుందండి పొట్ట నిండా. పొడిచినా ఎట్ట పడుకుంటుంది, మళ్ళీ ఇట్టు పొడిస్తే ఎట్ట పడుకుంటుంది. అంతే కదా. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని గద్దింపులు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, సరే హల్లెలూయా ఇంకా అది కావాలంటే ఇది ఒక్కడు చెబుతారు. ఎందుకదండి? మత్తుగున్నారు. అందులో కొంతమంది క్రైస్తవులకి నిజంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళకండి నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, బిడ్డలు దీవించబడతారు, భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు, ఏ బాధ లేకుండా హాయిగా ఉంటారు. హాయిగా ఉన్నప్పుడు ఏమైపోతామంటే మనం మందంగా అయిపోతాం. మందంగా అయినప్పుడు దేవుడు ఒక శోధన అనుమతిస్తాడు, ఒక పరిశోధన మనకు జరిగిస్తాడు. ఈ రోజున అనేక మంది నేను గమనించి చూశాను, ఎవరైతే ఎక్కువ దేవుడి చేత ప్రేమించబడ్డారో, ఎవరైతే ఎక్కువ దేవుడి చేత దీవించబడ్డారో, ఎవరైతే ఎక్కువ దేవుడి చేత ఆశీర్వదించబడ్డారో వారు ఎక్కువ దేవుడిని ప్రేమించడం లేదు, దేవుడి కోసం ఎక్కువ పరిగెత్తడం లేదు. కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, బాధల్లో నుంచి బయటపడ్డ వాళ్ళు, వేదనలో నుంచి బయటపడ్డ వాళ్ళు, రకరకాలుగా తమ జీవితాన్ని వ్యర్థం చేసుకొని నిజదేవుడైన క్రీస్తుని కనుగొన్నప్పుడు పాపం కొరకు నేను ఎంత కష్టపడ్డానయ్యా, ఎంత శ్రమపడ్డానయ్యా, నా యేసయ్య కోసం ఎంత శ్రమపడ్డా నాకు నష్టం లేదని వాళ్ళు అలుపు సొలుపు లేకుండా ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు. నీ తాత ముత్తాతల నుంచి దేవుని బిడ్డలుగా ఉంటే, మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదాలు వస్తే నీకేం అర్థం కావటం లేదు, నీకేమీ లోకంలో పోరాటాలు లేవు. కాబట్టే సాతాను నిన్ను శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తులో ఉండకండి, మెలకువగా ఉండండి. పక్కలో తట్టుతట్టి మెలకువగా ఉండండి అని చెప్పండి. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జాగ్రత్తగా ఉందాం. అమ్మ జాగ్రత్తగా ఉందాం, నాన్న జాగ్రత్తగా ఉందాం, పాప జాగ్రత్తగా ఉందాం, బాబు జాగ్రత్తగా ఉందాం అనే మాట వాడండి. మీకు అది ఎంతో మేలు చేస్తుంది. కోపగించుకోకండి. ఒకళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా ఉందమన్నప్పుడు అవును జాగ్రత్తగా వెళ్ళాలి కదా, అలాగే జాగ్రత్తగా వెళ్తాను ప్రభా, నేను జాగ్రత్తగా వెళ్తానికి సహాయం చేయి, జాగ్రత్తగా ఉంటానికి సహాయం చేయి, మెలకువగుండి ప్రార్థన చేయడానికి సహాయం చేయి. శోధనకరమైన స్థలంలోకి వెళ్తున్నాను, అన్యుల మధ్యకి వెళ్తున్నాను, తాగుబోతుల మధ్యకి వెళ్తున్నాను, బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యకి వెళ్తున్నాను, జగడాలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అనవసరమైన గొడవలు రేపే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నాయనా నాకు జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. వాళ్ళతో పాటు నోరిచ్చి నేను నా నోటిని పాడు చేసుకోకుండా, వాళ్ళతో కలిసిపోయి నా బ్రతుకుని పాడు చేసుకోకుండా, నా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయడం నేర్చుకోండి. మెలకువగా ఉండండి. లేకపోతే ఆ దినము ఉరి వచ్చినట్లు వస్తుందట. ఏ దినమో? ప్రభువు రాకడ దినము. ఎప్పుడు వస్తాడు ఆయన? 1920వ సంవత్సరం వస్తాడంటే ఇవాళ మనం నిద్రపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన వస్తాడని మాలాంటి పాస్టర్లు ప్రసంగాలు మీరు విని ఇంకేం వస్తాడులే, ఎప్పుడు వస్తాడులే, వీళ్ళందరూ ఇట్టగా చెప్తారులే అని మనం చాలామంది నిర్లక్ష్యం అయిపోతున్నాం. కానీ ఆ రోజు ఎవ్వరికీ తెలియదంట. ఆ గడియనను, ఆ గడియ దట్ సెకండ్ ఎంతసేపు వస్తాడు అనుకున్నారు? ఆయన కనురెప్ప పాటలో వస్తాడు. ఆయన నువ్వు ఇక్కడ మూసి తెరిచేటప్పటికి ఆయన రావటం, ఆయన కొరకు సిద్ధంగా ఉన్నవారు ఎత్తబడటం జరుగుతుంది, మిగిలిన వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి రక్షించబడ్డ మనం అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. మరణము వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇస్తానన్నాడు. ఈ రాత్రి నేను ఇప్పటికే శోధనలో పడిపోయానండి. నా బ్రతికంతా కూడా గందరగోళంగా ఉంది. రోగాలతో నిండిపోయాను, అప్పుల వలయంలో చిక్కుపడి ఉన్నాను, రకరకాల జగడాలతో, మనస్మర్ధలతో నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. నా జీవితంలో గురి లేదు, జీవితంలో ఆశీర్వాదం లేదు.
ఎంత చదువుదామన్నా, ఎంత చదివినా నా బుర్రకెక్కడం లేదు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా నేను పాస్ అవటం లేదు. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అవటం లేదు. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు దేవుడు నన్ను చేశాడు, ఏం ప్రయోజనం దేవుడిని నమ్ముకొని అని నాలో విరక్తి వచ్చేస్తుంది. చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎవరో నా చెవులో చచ్చిపో అని చెప్తున్నారు. చాలామంది చెప్తారు నాకు వచ్చి, ఎవరో చెప్తున్నారంటే చచ్చిపో ఇంకెందుకు నువ్వు, వేస్ట్. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ సొంత వారు, నీ కన్నవారు విడిచిపెట్టేస్తున్నారండి ఈ రోజున. కన్న తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టడం చూస్తున్నాను. కన్న బిడ్డలు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులు చంపటం గురించి మనం వింటూనే ఉన్నాం. ఇంత దౌర్భాగ్యమైన లోకంలో యేసయ్య బిడ్డలుగా మనం బ్రతకాలంటే, సమాధానంతో బ్రతకాలంటే, సంతోషంతో బ్రతకాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే, పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించాలంటే, ప్రతి శోధనను ప్రతిరోజు జయించడానికి దేవుడిచ్చే సహాయాన్ని, మార్గాన్ని మనం కనుగొనాలి. ఆ మార్గం నీ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, నిన్ను విడిపించగలిగిన ప్రభు వైపు నీ కన్నులెత్తి మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎటు తోచని పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ప్రభు వైపు తిరిగినప్పుడు విడిపించబడిన వారి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత రకరకాల శోధనల ద్వారా వెళుతున్నప్పటికీ పరిశుద్ధులుగా, క్రీస్తు సాక్షులుగా జీవించే అనేక మంది భక్తులు, విశ్వాసులు ఈనాడు ఉన్నారు. నీవు కూడా వారిలో ఒకడిగా, పరిశుద్ధుడిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఒక 18 సంవత్సరాల యవనస్తుడిగా యేసు ప్రభు నేను వెంబడించి 30 సంవత్సరాల వరకు ఒక బ్యాచిలర్గా ఉన్నాను. ఎన్నో శోధనలు, అన్ని విధములుగా సాతాను నన్ను శోధించినప్పటికీ నా దేహాన్ని దేవునికి యాగంగా అర్పించుకోవడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి కృప చూపించాడు. ఆయన నామాన్ని మహిమపరచడానికి, కుటుంబంతో నా యేసయ్యను వెంబడించడం అంత సులభం కాదు. ఇంట్లో ఇద్దరు కలిసి ఉండడమే కష్టం. నా 3 కుమారులు, నాకు దేవుడిచ్చిన 3 కుమార్తెలు, మేమందరం కలిసి దేవుని రాజ్యం కొరకు ఏక మనసుతో పరిగెత్తడం అనేది ప్రతి పూట ఒక శోధనే, ప్రతిసారి ఒక పోరాటమే. అయినప్పటికీ నా ప్రభు మా పక్షంలో ఉండి మమ్మల్ని అందరినీ ఆయన ప్రేమతో కట్టి ఆయన సాక్షులుగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని, దేవుడు నీ శోధనల నుండి నిన్ను తప్పించాలని, శోధన జయించువాడిగా నేను ఉండాలని, పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఒక సాక్షిగా బ్రతకాలని, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని ఆ రీతిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మీరు పడి ఉన్న గుంటలో నుండి, శోధన గుంటలో నుండి, మీరు శోధనలో పడి పాడైపోయిన పరిస్థితిలో ఉన్న, మునిగిపోయిన పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని తప్పించడానికి ప్రభువు మన మధ్య ఉన్నాడు. దయచేసి నమ్మండి. మీరు ఎటువంటి శోధనల్లో ఉన్నారో, అది ఆర్థిక ఇబ్బందులైనా, శరీర రోగాలైనా, కుటుంబ సమస్యలైనా, భార్యాభర్తల మధ్య ఉన్న పోరాటాలైనా, బిడ్డల ద్వారా పడుతున్న వేదనైనా, కుటుంబంలో ఉన్న కలహాలైనా, భయంకరమైన రోగాలైనా, ఇంతే నా స్థితి అనుకోవద్దు. యేసుక్రీస్తు రక్తము కడగలేని పాపము ప్రపంచంలో ఏది లేదు. ఎంత పాపినైనా ఆయన క్షమించగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన నిలబెట్టాలని, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన, ఆయన సాక్షులుగా నిలబెట్టేవాడు. పడిపోయిన వారులారా, ఈరోజు దేవుని కొరకు మీరు నిలబడాలని, ఆయన సాక్షులుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దయచేసి అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్ముడు నిన్ను స్పందించే సమయం. మనం దేవుని సన్నిధిలో నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. నిజమేనయ్యా, శోధనల్లో ఉన్నాను. ఒక్క శోధన కాదు, అన్ని రకాలైన శోధనల్లో నన్ను చుట్టుముట్టి ఉన్నాయ్యా. మనసుకు సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అప్పుల్లో పడిపోయి ఉన్నాను, మోసపోయి నష్టపోయి ఉన్నాను. అయ్యా, నాకు విడుదల కావాలి. నాకు ఈ శోధనలో నుంచి తప్పించుకుందామని నేను ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్నాను. నన్ను తప్పించే నీవు ఉన్నావని, తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడిగా నీవు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. ఎన్నోసార్లు తిండి కొరకు శోధించబడ్డాను. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్న యాసావులాగా నేను తిండికి కక్కుర్తి పడిన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నేను శోధనలో ఉన్నానేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి,
ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. శోధనలో పడి కృంగిపోతున్నామయ్యా, లేవలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాము నాయన. ఈ రాత్రి నన్ను లేవనెత్తు, ఈ రాత్రి నన్ను లేవనెత్తని ఏ సహోదరుడు ఏ సహోదరి నీకు మొరపెట్టుతున్నారో వారిని చూడు నాయన. వ్యభిచార పాపానికి చోటిచ్చి ఎయిడ్స్ వంటి హీనమైన రోగాలకు బలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని ఈ రాత్రి నీవు దర్శించువయ్యా. అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. ఐహిక విచారాలకు చోటిచ్చి, భూ సంబంధమైన విషయాలకు చోటిచ్చి, అత్యాశలకు పోయి అనవసరమైన విషయాలకు చోటిచ్చి అప్పుల పాలైపోయిన వారిని కనికరించు. నమ్మి మోసపోయిన వారిని కనికరించు. అప్పుల్లో నుంచి రుణ బాధల నుంచి బయటపడలేకపోతున్నానే అని కుమిలిపోతున్న వారిని ఈ రాజున దర్శించు నాయన. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికి ఆశీర్వాదం కనుక రుణ బాధలలో ఉన్న వారిని ఈ రాత్రి ఎలాంటి అద్భుతం నువ్వు జరిగిస్తావో ఏమి చేస్తావో మాకు తెలియదు, కానీ నీ నామములో వారికి విడుదలను ప్రకటించుచున్నాము తండ్రి. పాపముల బిడ్డల ఒడిలో పడకుండా ఆనాడు కలువరి సెలవులో నీవు మోసావు గనుక ఆ బిడ్డలకు నీ దీవెన దయచేయము నాయన. యవ్వన బిడ్డలు రక్షించబడుటకు సహాయం చేయము. సెల్ ఫోన్నే దేవుడిగా పూజిస్తూ రాత్రింబగళ్ళు నెట్ వెంబడి తిరుగుతూ అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తాము నాశనము చేసుకుంటున్న యవనస్తులను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వద్దయ్యా, ఏ యవనస్తుడు సాతానుకు బలి కానివ్వద్దు నాయన. నీ ఆకారంలో నీ స్వరూపంలో చేయబడిన ఏ వ్యక్తి నిత్య నరకానికి పోని వద్దయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం కాదన్నావు కదా అయ్యా. ఈ రాత్రి నీ కార్యాలు జరిగించు. నిర్లక్ష్యంగా మేమున్నందున, మత్తులో మేమున్నందున, అజాగ్రత్తగా మేమున్నందున నీ రాకడ మా మీదకు ఉరి వచ్చినట్లు రాకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయము. మంచి మనస్సాక్షిని కాపాడుకున్నట్టుకు సహాయం చేయము. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకున్నట్టుకు మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.